ఈరోజు రివ్యూలో కూడా మరి వెలిగొండ ప్రాజెక్టు, ఎందుకంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆ వెలిగొండను కూడా ఇమీడియట్లీ మనం ఏదైతే 2026 జూన్కి మరి కంప్లీట్ చేసేటువంటి విధంగా ఆ యాక్షన్ ప్లాన్ను ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులు ఏ రకంగా సాగుతున్నాయనే దాని మీద కూడా ఆయన రివ్యూ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఆయన కూడా చెప్పారు ఏ రోజు ఏదైతే ఆ రోజు మరి 1996 రఫ్గా ఆ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు తన పుట్టినరోజున ఆ రోజు మనం ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి భూమి పూజ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అట్లానే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆ పని కంప్లీట్ చేయాలని అంటే దగ్గర దగ్గర ఇంకా 2,500 కోట్ల వరకు కూడా ఇంకా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏదైతే వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ ఉన్నాయి, టన్నెల్ 2లో ఇంకా బెంచింగ్ ఉంది, లైనింగ్ ఉంది. ఆ టన్నెల్ దాటిన తర్వాత ఫీడర్ కెనాల్కి సీసీ లైనింగ్ ఉంది, సీసీ వాల్ ఉంది. అవి ఇప్పుడు టెండర్స్ పిలవాలి, ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా టెండర్లు పిలవాలి. దాని తర్వాత మళ్ళీ ఏదైతే నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మళ్ళీ అక్కడ కెనాల్ రెగ్యులేటర్స్ పనులు ఉన్నాయి. అంటే ఇంత సివిల్ వర్క్ ఉంది ఇంకా చెప్పాలంటే. దీంతోపాటు నల్లమల సాగర్లో ఇంకా అక్కడ ఏదైతే R&R ఇవ్వాలి, వాళ్ళకి దగ్గర దగ్గర 900 కోట్ల రూపాయలు R&R ఇవ్వాలి ఏదైతే వాటికి సంబంధించి. అంటే ఇంత వర్క్స్ ఉన్నా కూడా లాస్ట్ టైం మీరు చూసారు ఎన్నికల ముందు ఈ వెలిగొండకు సంబంధించి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి పెద్ద పైలాన్ ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అంటే అతని మోసం దగ మొన్న మేము కూడా చూసాం. ఏదైతే కుప్పంలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పారు లాస్ట్ టైం కూడా సినిమా సెట్టింగ్లు వేసి, అంటే ఆ రోజు ఏదైతే అద్దె ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పోసి, ఏదైతే గేట్లు అద్దె గేట్లు తెచ్చి బెంగళూరు నుంచి పూలు తెచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బటన్ నొక్కి ఆ ట్యాంకర్ల నీళ్లు గేట్లో వదిలి ఆయన మళ్ళీ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్ళే లోపలనే ఆ ట్యాంకర్లతో తెచ్చిన నీళ్ళన్నీ కూడా యొక్క నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి. ఆయన తెచ్చినటువంటి పూలన్నీ కూడా వాడిపోయినటువంటి పరిస్థితి వితిన్ అవర్స్లోనే. అంటే ఆ రకంగా సినిమా సెట్టింగ్స్. నెక్స్ట్ మీరు కూడా మీడియాలో చూశారు, ఆ గేట్లు కావడేమో వాళ్ళ గేట్లు వాళ్ళు పట్టుకుని పోయారు, ట్యాంకర్లు ఏమో వాళ్ళు ఎవరైతే తెచ్చారో ఆ ట్యాంకర్లన్నీ వాళ్ళు వెనక పట్టుకుపోయారు. తర్వాత చూస్తే అక్కడ ఏమీ మిగిలేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వెలిగొండ కూడా అదే మోసం, అదే దగ. ఇప్పుడే మీరు చెప్పాను దగ్గర దగ్గర ఇంకా 2,500 కోట్లు ఖర్చు పెడితేనే కానీ, అందులో కూడా చెప్పాలంటే చాలా క్లిష్టమైనటువంటి వర్క్స్ ఉన్నాయి టన్నెల్లో. ఇంకా మీకు లైనింగ్ వర్క్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సంవత్సరాలు పడుతున్నటువంటి లైనింగ్ ఇంకా దగ్గర దగ్గర మేము వచ్చే సమయానికి 6 కిలోమీటర్ల లైనింగ్ ఉంది. అంతకుముందు 11 కిలోమీటర్స్ లైనింగ్ చేయడానికి నాకు తెలుసుంటే 10-15 సంవత్సరాలు పట్టింది. 10-15 సంవత్సరాలు పట్టిన లైనింగ్ని మేము 6 కిలోమీటర్ లైనింగ్ని వితిన్ 2 ఇయర్స్లో చేయాలని అంటే ఎంత పట్టుదలగా మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే అంత వర్క్ ఉన్నా కూడా ఆయన ఇంత మోసం దగా గతంలో చేసిన పరిస్థితి. అంచేత ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి ఈవేళ కూడా రివ్యూలో ఎక్కువ సమయం కేటాయించి ఈ వెలిగొండ మొత్తం A to Z ఆయన కూడా రివ్యూ చేసి ఖచ్చితంగా ఈ యొక్క 2026 కల్లా మనం దాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఆ యొక్క లక్ష్యం యాక్షన్ ప్లాన్ అనుగుణంగా పనిచేయమని చెప్పి, దాంట్లో ఎక్కడైనా ప్రతిబంధకాలు ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి, అంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ ఇటువంటి స్థితిలో కూడా ఈ పనులన్నీ చేసుకెళ్తూ ఎక్కడ కూడా వెలిగొండకి అటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి కూడా మరి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఉత్తరాంధ్ర చాలా ప్రయారిటీ అని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు మనకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. ఆ ఉత్తరాంధ్ర ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ప్రయారిటీ ఇచ్చి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, అందులో ముఖ్యంగా ఆయన ఉన్నటువంటి అనుభవంతో, ఆ ఉత్తరాంధ్రతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధంతో మాకు కూడా కొన్ని ప్రాజెక్టులు కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే వంశధార ప్రాజెక్టు, అదేవిధంగా తోటపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా వంశధార నాగావళి లింకు, అదేవిధంగా హేరమండలం లిఫ్టు, అదేవిధంగా మద్దువలస, అదేవిధంగా నాగావళి చంపావతి లింకు, అదేవిధంగా జంజావతి, అదేవిధంగా తారకరామ తీర్థసాగర్,
అదేవిధంగా మహేంద్ర తన్నయ్య, ఇట్లా ఆయన ఒక 9-10 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయనే మెన్షన్ చేసి ఇమ్మీడియట్లీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో మీరు లెక్కింపు వేసుకుని, అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే పూర్తి చేయడానికి సంవత్సరాల తరబడి పూర్తి కాకుండా నిలిచిపోయినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇమ్మీడియట్లీ ఎస్టిమేట్ చేసుకుని ఈ సంవత్సరం ఒక 50%, నెక్స్ట్ ఇయర్ ఒక 50%, టోటల్గా 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ 9-10 ప్రాజెక్టుని మనం పూర్తి చేసేటువంటి లక్ష్యాన్ని మీరు పెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మీరు రెడీ చేసుకుని ఉంటే వచ్చే నెలలోనే ఒకసారి ఉత్తరాంధ్రకు వచ్చి ఈ ప్రాజెక్టుల మీద పర్యవేక్షణ కూడా నేను చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టుల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ వచ్చే నెలలోనే ఈ యొక్క పనులన్నీ కూడా ప్రారంభించుకుని ఫస్ట్ ఇయర్ కొంత, సెకండ్ ఇయర్ కొంత, 2 ఇయర్స్లో ఇవి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి నెక్స్ట్ మీటింగ్కి వెళ్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మీ అందరికీ తెలుసు వరికిపూడి శిల మన మాచర్ల అంటే అత్యంత దుర్భరమైనటువంటి కనీసం త్రాగడానికి నీళ్లు కూడా లేనటువంటి ఏదైతే మరి మాచర్ల కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వరికిపూడి శిలకు సంబంధించి ఏదైతే అడ్డంకులు ఏవైతే అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఫారెస్ట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియరెన్స్ చేసుకుని ఇమ్మీడియట్లీ అది కూడా ఈ సంవత్సరంలో మనం ఆ వర్క్స్ని అది కూడా ప్రారంభించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వీటన్నిటికీతో పాటుగా మీ అందరికీ తెలుసు లిఫ్ట్ స్కీమ్స్ ఐడిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాలనా పాపం ఫలితంగా మరి ఐడిసి మొత్తం పడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 1008 లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ప్రజెంట్ 161 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన 5 సంవత్సరాలు అనేదానికి ఇదే ఒక ఉదాహరణ. 1008 లిఫ్ట్లు ఉంటే ఈరోజు పనిచేసేది 161 లిఫ్ట్లే. 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా ఈ లిఫ్ట్లకు పెట్టకపోవడంతో మొత్తం లిఫ్ట్లన్నీ కూడా పడుకున్నటువంటి పరిస్థితి. లిఫ్ట్లన్నీ పడుకుంటే ఎంత మరి ఆయకట్టు దెబ్బతిందని చూస్తే ఈ యొక్క 1008 లిఫ్టుల ద్వారా 8,40,40,000 ఎకరాలు అంటే 8.4 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి లిఫ్ట్లు ఇవన్నీ కూడా 1008. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు మరి యొక్క 613 లిఫ్ట్లు రిపేర్లు కానీ నాట్ వర్కింగ్ కానీ, దాంతో దగ్గర ఈరోజు 8 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిన లిఫ్ట్లు ఈవేళ 1.1 లక్షలకు మాత్రమే ఈవేళ నీరు అందుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్షించడం జరిగింది. అందుకే ఆయన కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనం ఎంతో కొత్త ఆయకట్టును తీసుకొస్తున్నాం ఎంత కష్టపడి, కానీ ఉన్న ఆయకట్టును కూడా మరి గతంలో ఆయన పాలన నష్టపోయారు. మరి ఎంచేత దీనికి కూడా ప్రయారిటీ ఇచ్చి ఏదైతే ఈ రిపేర్స్ అంటే 613 లిఫ్ట్లు ఏదైతే వర్క్ చేయనటువంటి లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో, రిపేర్స్లు ఏవైతే ఉన్నాయో, ఈ రిపేర్స్ అండ్ నాట్ వర్కింగ్ ఏదైతే 613 లిఫ్ట్లు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్లు వేసి ఇమీడియట్లీ దాన్ని టెండర్స్ పిలిచి అవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే ప్రోగ్రెస్లోకి వచ్చేలాగా చూడండి అన్నారు. అంటే దగ్గర ఒక రఫ్గా 700 కోట్ల వరకు, అంటే ఈ గత 5 సంవత్సరాల్లో ₹1 పెట్టకపోవడంతో ఈ లిఫ్ట్లన్నీ కూడా పాడవడంతో ఇప్పటివరకు ఒకేసారి లోడు అంటే రిపేర్స్ కానీ అదేవిధంగా ఆ నాట్ వర్కింగ్ ఏదైతే ఆ మోటార్స్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికి దగ్గర మన డిపార్ట్మెంట్ వారు దగ్గర 725 కోట్లు రఫ్గా ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ అది క్లియర్ చేసుకుని టెండర్స్కి వెళ్ళండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంటే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం దగ్గర ఎక్కడ చూసినా కూడా అప్పులే. మీ అందరికీ తెలుసు 14 లక్షల కోట్ల అప్పు ఆయన నెత్తి మీద పెట్టిపోయాడు. మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్లు బిల్లులో మరి బకాయి పెట్టిపోయాడు. మరి ఆ 18,000 కోట్ల బిల్లులు బకాయిలు తీర్చాలి మేము ఒక పక్కన, 2 ఆయన తెచ్చినట్టు అప్పుల మీద వడ్డీలు కట్టాలి, 2 3 ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు
మరి ఈ ఐడిసి లిఫ్ట్లు ఇవన్నీ మళ్ళీ పనులు చేయాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మనము ఇచ్చేటువంటి ఓటు నిర్మాణం వైపు పోవాలి, అంతే తప్ప మనం ఇచ్చేటువంటి ఓటు విధ్వంసం వైపు పోకూడదు. 2019లో మీరు ఇచ్చినటువంటి ఓటు విధ్వంసం వైపు పోయింది. అందుకే 5 సంవత్సరాలు వాళ్ళ పాలన 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. దానికి పెద్దగా ఎక్కువ ఉదాహరణలు అక్కర్లా, ఈ ఐడిసి ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి పాపానికి 1008 లిఫ్ట్లు ఉంటే 161 లిఫ్ట్లు ఈరోజు పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఎంత పాపం మనకి ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఆ లిఫ్ట్లు బాగు చేసుకోవడానికి, వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి 725 కోట్లు ఈరోజు అవసరం అవుతుందని అంటే ఎంత భారం పడుతుంది ఇవాళ ఈ ప్రభుత్వానికి. అంటే అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో 14,000 కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో, 18,000 కోట్లు ఇరిగేషన్ బకాయిలు మా నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని అంటే పనిచేయడానికి కంచులో గొప్ప ఇవాళ పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఇటువంటి క్లిష్టమైనటువంటి కాలంలో కూడా, ఆర్థికమైనటువంటి పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ తీసుకుంటున్నామనంటే మరి వారి పరిపాలన దక్షత అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అందుచేతే ఈ యొక్క ఏదైతే రివ్యూలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేటువంటి విధంగా మరి వీటినన్నింటినీ మరి తీసుకుని ఆయన యొక్క ఆశయం, ఆయన లక్ష్యం ఏదైతే ప్రతి నీటి బుట్టిని కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్ళాలి, 1 సంవత్సరం వర్షాలు బాగా రాకపోయినా కూడా కరువు అనేది రాష్ట్రంలో ఉండకూడదనేటువంటి ఆయన ఆలోచన, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.